పద్మావతి మీద చేయి చేసుకున్న సునందకు సాగర్ని తీసుకువచ్చి అసలు నిజం బయట పెట్టి షాక్ ఇచ్చిన ఆనంది. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ పుట్టింటికైతే వెళ్తుంది. ఇక ఆనంది కన్నీళ్లు చూసిన పద్మావతి సింహాద్రి అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఏమైంది బిడ్డ, ఏం జరిగింది, ఎందుకు నువ్వు అంతగా బాధపడుతున్నావు బిడ్డ, మీ అత్తారింట్లో ఏదైనా సమస్య అంటూ అడుగుతూ ఉండగా ఇక ఆనంది అయితే జరిగింది మొత్తం చెప్తుంది. జరిగింది మొత్తం తెలుసుకుని ఇక పద్మావతి సింహాద్రి అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటారు. దీంట్లో నీ తప్పేమీ లేదు కదా బిడ్డ, నిన్ను నీ భర్త కానీ అత్తమామలు కానీ అర్థం చేసుకోకపోవడం ఏంటి, అసలు నువ్వు చేసిన తప్పేముందని నిన్ను ఇంతగా బాధ పెట్టడానికి అంటూ అడుగుతూ ఉంటారు పద్మమ్మ సింహాద్రి అయితే. ఏం చెప్తాను నాయనా, అన్ని విషయాల్లో నన్ను అపార్థం చేసుకున్నారు, నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వడం లేదు, ఇంక ఏం చెయ్యను నేను అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే. ఇంతలో ఇక ఈ బాధనంతా చూసిన సింహాద్రి అయితే సునందను అడగాలనైతే నిర్ణయించుకుంటాడు. నా బిడ్డ ఏ తప్పు చెయ్యలేదని చెప్పాలని అనుకుంటాడు. ఇంతలో అప్పుడే ఇక బిందుమతి అయితే వస్తుంది. ఇక బిందుమతి అయితే, ఏంటి సింహాద్రి, నీ బిడ్డ జీవితం పాపం అధోగతి పాలైపోయిందంట కదా, ఇక నీ బిడ్డ పుట్టింట్లోనే ఉండాలంట కదా. అయ్యా, ఇలాగే జరుగుతుందని నేనేదైనా అంటే అన్నాను అంటారు, కానీ నేను అన్న ప్రతి దాంట్లో నిజం ఉంటుంది. ఆ సునంద కావాలని నీ బిడ్డను పుట్టింటికి పంపించేసింది. ఇంతకు ముందంటే తన కొడుకు కుంటివాడు కాబట్టి ఇక వాడికి పెళ్ళి అవ్వదు కాబట్టి నీ బిడ్డనిచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు తన కొడుకు మళ్ళీ నార్మల్గా నడుస్తున్నాడు, తను ఇప్పుడు ఆఫీసు వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. అలాంటి తన కొడుకుని ఇలా కూలి పని చేసుకునేవాడు కూతుర్నిచ్చి ఎలా కాపురం చేయిస్తుంది? అందుకనే ఏ వంక దొరుకుతుందా అని అదునుగా ఎదురు చూసి దెబ్బ కొట్టింది. నీ కూతురు జీవితం ఇలా అవ్వడానికి కారణం ఆ సునందే. నా మాట నమ్మితే నమ్ము, లేకపోతే లేదు అంటూ ఇక బిందుమతి అయితే చెప్పి వెళ్ళిపోతుంది. ఆ మాటలన్నీ ఇక సింహాద్రి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటిది, అసలు నిజంగానే ఇలా జరిగిందా? ఆ సునందమ్మ నిజంగానే ఇదంతా ప్లాన్ చేసిందా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక అప్పుడే సాగర్ అయితే ఫోన్ చేస్తాడు ఆనందికి. ఆనంది గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఫోను మీ ఇంటి నుంచే వచ్చింది. అసలు డబ్బులు తీసుకువస్తున్నారని ఆఫీస్లో చెక్ చేయమని మీ ఇంటి వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు అంటూ సాగర్ అయితే చెప్పంగానే ఆ మాటకి ఆనంది అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. మా ఇంటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారా? మా ఇంట్లో ఎవరు ఫోన్ చేసి చెప్తారు? నేను డబ్బులు తీసుకొస్తున్న విషయం అత్తయ్యకి నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. మరి అలాంటప్పుడు ఈ విషయం ఎవరు ఫోన్ చేసి చెప్పారు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఈ మాట విన్న సింహాద్రికి బిందుమతి చెప్పిన మాట ఈ మాట కూడా ఒక్కసారిగా కనెక్ట్ అవుతాయి. అంటే ఈ ఇందుమతి చెప్పింది నిజమే అన్నమాట. కావాలని ఆ సునందమ్మ ఇదంతా చేసిందన్నమాట. డబ్బులు ఇవ్వడం తన అత్తగారికి నా బిడ్డకి తప్ప ఎవరికి తెలీదు అన్నప్పుడు ఇక ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి ఫోన్ చేస్తారు? ఆ సునందమ్మే చేసుంటుంది. కావాలని అల్లుడు గారి ముందు నటించుంటుంది. అల్లుడు గారికి తన తల్లంటే ప్రాణం కాబట్టి కన్నీళ్లు పెట్టుకుంటే సహించలేడు కాబట్టి ఆ సెంటిమెంట్తో ఇద్దరిని విడగొట్టింది. అంటే ఇదంతా కావాలని ఆ ఎమ్మె చేసింది. నేనెందుకు చూస్తూ ఊరుకోవాలి? నా బిడ్డ జీవితం ఇలా అయిపోతే నేనెందుకు ఇలా చూస్తూ ఊరుకోవాలి అంటూ సింహాద్రి అయితే బాధపడుతూ శివాలయానికైతే వెళ్తాడు. ఏంటి ఈశ్వర ఇదంతా? నా బిడ్డ నిన్ను చిన్నప్పుడు సంధి నుంచి కొలుస్తుందే, దాని జీవితానికి ఇచ్చే ప్రతిఫలం ఇదేనా?
అది ఏ తప్పు చేసిందని దాని జీవితంతో ఆడుకుంటున్నావు. ఒక కుంటివాడితో పెళ్లి జరిగేలా చేశావు. నా బిడ్డ సామర్థ్యంతో తన భర్తని మళ్ళీ తిరిగి నడిచేలా చేసుకుంది. ఇప్పుడు దాని జీవితం బాగుంది, ఇప్పుడు ఆనందంగా ఉండబోతుంది అనుకునే సమయంలో మళ్ళీ దాని జీవితంలో ఇలా విషం చిమ్మడం నీకు న్యాయంగా అనిపిస్తుందా? నిన్ను పూజించే వాళ్ళకే ఈ కష్టాలా? నిన్ను భక్తితో కొలిచే వాళ్ళకి ఈ అపవాదులు తప్పవా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు శంకర నా బిడ్డ జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నావు? నీకంటూ నా బిడ్డ జీవితం మీద జాలి లేదా? చిన్నప్పటి నుంచి అది కష్టాలు పడడం తప్ప ఎప్పుడు సంతోషపడిందే లేదే. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? దాని జీవితంతో ఏం చెయ్యాలని అనుకుంటున్నావు అంటూ ఇక సింహాద్రి అయితే ఎంతగానో మొరపెట్టుకుంటూ ఉంటాడు. ఇక ఆ బాధతోనే వెళ్ళి ఫుల్లుగా అయితే తాగుతాడు సింహాద్రి. ఇక ఫుల్లుగా తాగి సునంద్ ఇంటికైతే వెళ్తాడు. ఇక బెల్ మోగడంతో సునంద్ అయితే వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక డోర్ ఓపెన్ చెయ్యంగానే అప్పుడే సింహాద్రి అయితే ఫుల్లుగా తాగి కనిపిస్తాడు. తాగి వచ్చినట్టున్నాడు అంటూ ఇక సునంద్ అయితే కోపంగా చూస్తూ ఉండగా, అవునమ్మా తాగొచ్చాను, నేను ముందు వెనుక ఒకలాగే ఉంటాను, మీకులా ముందు నటిస్తూ వెనకాల గోతులు తీసే రకాన్ని కాదు. నా బిడ్డ జీవితానికి నువ్వు ఇంత అన్యాయం చేస్తావని అనుకోలేదు. నా బిడ్డ జీవితంలో ఇంత విషం చిమ్ముతావని అస్సలు అనుకోలేదు అంటూ అనంగానే, ఏం మాట్లాడుతున్నావు సింహాద్రి? సెక్యూరిటీ బయటికి గెంటి అంటూ ఇక సునంద్ అయితే సెక్యూరిటీని పిలిచి సింహాద్రిని బయటికి గెంటించేస్తుంది. అప్పుడే సింహాద్రి కోసం వెతుక్కుంటూ సునంద ఇంటికి ఇక పద్మమ్మ అయితే వస్తుంది. ఇక పద్మమ్మ అయితే సింహాద్రిని పట్టుకుని, ఏంటమ్మా నా బిడ్డ జీవితం నాశనం చేసిందే కాకుండా నా పెనిమిటిని కూడా బయటికి నెట్టేస్తున్నావే, నీకన్నా ఆ రాబందే నయం కదమ్మా, అంతకన్నా దారుణంగా తయారయ్యావు అంటూ ఇక పద్మమ్మ అయితే మాట్లాడుతూ ఉండగా ఇక సునంద్ అయితే కోపంగా పద్మమ్మ చెంపైతే పగలగొడుతుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను చేసిన తప్పేముంది? నీ బిడ్డ చేసిన తప్పు వెనకేసుకు ఎందుకు వస్తున్నావు? మీ ఇద్దరిని ఇంటికి గొడవకి పంపించిందా అంటూ ఇక సునంద్ అయితే మాట్లాడంగానే ఇక పద్మమ్మని కొట్టిందన్న కోపంతో సింహాద్రి అయితే అక్కడే ఉన్న పూల కుండీని తీసుకుని సునందనైతే కొట్టబోతాడు. ఇక అప్పుడే ఆదిత్య అయితే ఇక సింహాద్రిని పక్కకైతే నెట్టేస్తాడు. ఇక పద్మమ్మ సింహాద్రి ఇద్దరు పడిపోవడంతో అప్పుడే ఇక ఆనంది అయితే వస్తుంది. ఇక వాళ్ళ ఇద్దరికి జరిగిన అవమానం చూసి ఆనంది అయితే కోపంతో రగిలిపోతుంది. ఆదిత్య గారు ఏం చేస్తున్నారు? అసలు నా తల్లి తండ్రిని ఇలా నెట్టవలసిన పనేంటి అంటూ అనంగానే, అది మీ నాన్నని అడుగు. ఫుల్లుగా తాగి వచ్చి నా తల్లి మీదే చెయ్యెత్తాడు. కుండీ తీసుకుని నా తల్లి తల పగలగొట్టబోయాడు, అందుకనే నెట్టేశాను అంటూ అనంగానే, ఏంటి మీ అమ్మగారు తల పగలగొట్టబోయారా? వాళ్ళని నెట్టేశారా? మీకేనా తల్లి ప్రేమ? ఇంకెవ్వరికీ ఉండదా? మీ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుందని నన్ను పుట్టింటికి పంపించేశారు. మీ అమ్మ మీద చెయ్యెత్తేరని నా తండ్రిని కొట్టి నెట్టేశారు. ఇదేది తప్పుగా అనిపించడం లేదు. ఈ ప్రపంచంలో మీకు తప్ప ఇంకెవ్వరికీ అమ్మ ప్రేమ లేదనుకున్నారా? తల్లి తండ్రి మీద ప్రేమ లేదనుకున్నారా? ఎందుకు ఇలా చేశారో? నా తండ్రి చేసిన తప్పేముంది? తన బిడ్డ జీవితం నాశనం అయిపోతుందని ఎక్కడ తన బిడ్డ బాధపడుతుందో అని తిరిగి అడగడానికి వచ్చిన నా తల్లి తండ్రిని ఇంతగా అవమానిస్తారా? నా తల్లిపైనే చేయి చేసుకుంటారా? అసలు నిజ నిజాలు తెలుసుకోకుండా ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? నాకు నిజం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా మీలో మీరే నిర్ణయాలు తీసుకుని మాట్లాడుతూ ఉంటే ఎలా సహిస్తాను? అత్తయ్య, మీరు చెప్తూ ఉంటారు కదా, గొప్ప బిజినెస్ నేనే నడిపిస్తున్నాను, ముందుండి నేనే ఈ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నానని. మరి అలాంటప్పుడు ఈ తప్పు ఎక్కడ జరిగిందో ఒక్కసారి కూడా తెలుసుకోకుండా మీ అంతట మీరు నిర్ణయాలు తీసుకొని ఇలా నిందించడం అసలు బాలేదు అంటూ ఇక అనంగానే,
నువ్వు చేసిన పనికి నేను చేసింది ఇంకా చాలా తక్కువ అంటూ సునంద అయితే అంటూ ఉంటుంది. ఎంతసేపు నేను చేశాను అంటున్నారు తప్ప జరిగింది తెలుసుకోవడానికి ఒక్కసారైనా ప్రయత్నించారా? అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నారా అంటూ ఇక అడగంగానే సునంద అయితే ఏ సమాధానం చెప్పలేదు. అప్పుడే ఇక సాగర్నైతే తీసుకువస్తుంది ఆనంది. ఇక సాగర్ అయితే వస్తాడు. మేడం, ఇక్కడ అసలు ఏం జరుగుతుందో మీకు తెలియంది మీరు ఎందుకు ఆనంది మేడంని నిందిస్తున్నారు? దీంట్లో ఆనంది మేడం తప్పే లేదు. ఆవిడ ఎలాంటి తప్పు చెయ్యలేదు. మీ ఇంట్లో ఇక్కడ బ్లాక్ మనీ ఉందని ఫోన్ చేసింది మీ ఇంట్లో వాళ్ళే. కావాలంటే ఫోన్ నెంబర్ చూడండి అంటూ ఇక ఆ నెంబర్ చూపించంగానే ఆ నెంబర్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది సునంద. ఆ నెంబర్ జీవన ఫోన్ నెంబర్ అయి ఉండడంతో అది చూసి షాక్ అయి చూస్తుంది. ఈ నెంబర్ నుంచే మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆఫీస్లో బ్యాక్ మనీ ఉందని, దానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని పట్టుకోమని ఫోన్ చేయడంతో మేము వెళ్ళాము. మా వెనకాలే మీడియా వాళ్ళకి కూడా ఇదే నెంబర్ నుంచి ఫోన్ చేసి పంపించారు. మీరేమో నిజాలు తెలుసుకోకుండా ఆనంది మేడంకి అవకాశం కూడా ఇవ్వకుండా నిందిస్తున్నారే. అసలు ఇదేనా మీ పద్ధతి అంటూ సాగర్ అయితే నిజాన్ని బయట పెట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, తప్పు ఎవరిది? నాదా, జీవనదా? తప్పు ఎవరు చేశారో తెలుసుకోకుండా నన్ను నిందిస్తూ అవమానిస్తూ నా కోసం అడగడానికి వచ్చిన నా తల్లి తండ్రిని కూడా అవమానిస్తూ మీరు ఎంత తప్పు చేశారో తెలుసుకోండి. ఇప్పటికైనా తప్పు ఎవరిదో, ఎవరు నేరం చేశారో అన్నీ తెలుసుకు ప్రవర్తించండి అంటూ ఆనంది అయితే ఇక షాక్ ఇచ్చి వెళ్ళిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.